నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. నూతనాబాద్ రాచకొండ పరిధిలో ఈ సేవలు అందిస్తామని ఉచిత రైడ్ కోసం 897700 తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. దీంతో త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం నేరాలు 2.33% తగ్గాయని, అల్లర్లు 42% తగ్గినట్లు చెప్పారు. ఏపీ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 7 గ్రామాల్లో 9 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో యూనిట్ కార్యాలయాల కోసం భవనాలను గుర్తించి సిబ్బందిని నియమించారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే భూములు ఇవ్వదలిచిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రతి యూనిట్లో డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. దరఖాస్తుల పరిశీలన, సర్వే నెంబర్ల సరిపోల్చడం, GIS. ఏపీలో స్ట్రెప్టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 2,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మరణాల సంఖ్య 22కు చేరింది. గత 3 ఏళ్లుగా చిత్తూరు జిల్లా అత్యధికంగా ప్రభావితమవుతోంది. అక్కడ ప్రతి ఏడాది 100 కేసులు నమోదవుతున్నాయి. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. తొలి దశలో గుర్తిస్తే ఈ వ్యాధి నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జ్వరాన్ని భారతీయ రైల్వే శుభవార్త తెలిపింది. రైల్1 యాప్ ద్వారా జనరల్ టికెట్లు బుక్ చేసుకుంటే 3% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు సహా అన్ని డిజిటల్ చెల్లింపులకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు ఆర్ వ్యాలెట్ ద్వారా చెల్లింపుపై ఉన్న క్యాష్ బ్యాక్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు 6 నెలలు అమల్లో ఉంటుంది. బృందావనంలో ప్రఖ్యాత బాంకే బిహారీ ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా బాంకే బిహారీ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహం రాధాకృష్ణులను కలిపి త్రిభంగ భంగిమలో 3 వంపులతో నిలబడి ఉంటుంది. ఆలయంలో గంటలు, శంఖాలు ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయం 1864లో నిర్మించారు. దీనిని మరోవైపు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గౌహతిలోని అమ్మవారి ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో గౌహతి నగరం జనసంద్రమైంది. కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తుల రాక ఈ ఆలయానికి అధికమైంది. దేశంలోని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్యలో అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. ముఖ్యంగా జూన్లో జరిగే అంబుబాచి వేళ, ఏప్రిల్లో జరిగే చైత్ర నవరాత్రి వంటి ప్రధాన పండుగల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సరస్సును దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో చిలుకాలో విహారానికి వచ్చే పర్యాటకులకు పడవ ప్రయాణం కుదరటం లేదు. పొగమంచుతో ఓ వైపు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్న రోడ్డు రవాణా మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారతదేశంలో డాల్ఫిన్లు ఉన్న కొన్ని సరస్సుల్లో చిలుకా సరస్సు ఒకటి. పూరి జగన్నాథ్ దేవాలయానికి వచ్చే భక్తులు చిలుకా సరస్సులో డాల్ఫిన్ల దేశమంతా నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమవుతుంటే అటు భద్రతా బలగాలు రేయింబవళ్లు సరిహద్దుల్లో పహారా కాస్తున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచింది. పశ్చిమ బెంగాల్ जैसा कि आप देख सकते हैं मौसम बहुत ज्यादा खराब हो रहा है। विजिबिलिटी टाइम जैसे बढ़ता जा रहा है, रात होती जा रही है, विजिबिलिटी कम होती जा रही है। ये इस वक्त हमारी यहाँ पे सबसे बड़ी चुनौती बन जाती है, लेकिन BSF उसके लिए पूरी तरीके से तैयार है। हम यहाँ पर अपनी जैसे ड्यूटी हम पेट्रोलिंग बढ़ा देते हैं ताकि हम रात में बॉर्डर पे निगरानी रख सके। हम अपने सर्वेलेंस इक्विपमेंट्स के थ्रू निगरानी रखते हैं बॉर्डर पे। लेकिन अभी हम देश की सेवा के लिए आ चुके हैं, तो हमारा जो परिवार है वो BSF है और हम देशवासियों को ये बोलना चाहेंगे कि नए साल की हार्दिक शुभकामनाएं। आप सभी अपने अपने घरों में बेफिक्र होकर नए साल को मनाइए। हम BSF द फर्स्ट लाइन ऑफ डिफेंस BSF यहाँ पे पूरी तरीके से तैनात है। आप आराम से अपना नया साल मनाइए।
మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి మ్యాచ్లో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 68 పరుగులతో అద్భుతంగా ఆడగా భారత్ 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అరుంధతి రెడ్డి వేగంగా 27 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమైంది. హాసిని పెరీరా